నమస్తే శ్యామ్సోయి ఛానల్కి స్వాగతం. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లోని ఎగ్ కర్రీని మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ముందుగా నేను 5 ఎగ్స్ని వాటర్లో వేసుకొని అందులోని హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకుంటున్నాను. ఇవి సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఇవి బాయిల్ అయ్యేలోపుగా ఒక పక్కన ఒక 4 టమాటాస్ ఇవి కూడా బాయిల్ చేస్తున్నానండి. మినిమం ఒక పీల్ తీసేసి ఇక్కడ బాయిల్ అయిపోయాయి, వీటి పీల్ తీసేసాను. పీల్ తీసి ఇప్పుడు మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకుంటున్నాను. పేస్ట్ కూడా అయిపోయింది, దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను. ఈ లోపుగా ఎగ్స్ బాయిల్ అవుతాయి కదా, చూద్దాము. ఈ ఎగ్స్ బాయిల్ అయిపోయాయి. దీనిపైన ఆ పొట్టు తీసేసి దీనికి ఘాటు పెట్టుకోవాలి, చుట్టూతో పెట్టుకోవాలి. ఘాటు లోతుగా పెట్టామంటే అది పీస్ కట్ అయిపోతుంది. జాగ్రత్తగా పెట్టుకుంటే సరిపోతుంది. ఈ ఎగ్స్ బాయిల్ అయ్యేలోపే టమాటా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చిల్లీస్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మీరు కూడా అలాగే ఈ ఎగ్స్ బాయిల్ అయ్యేలోపుగా అన్నీ ముందుగా రెడీ చేసుకుంటే కర్రీ చాలా త్వరగా మనం రెడీ చేసేయచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గీ వేసుకుంటున్నానండి. బాణలి పెట్టాను, గీ వేసుకున్నాను. 3 స్పూన్స్ గీ అన్నమాట వేసుకున్నాను. మీ దగ్గర గీ లేకపోతే బటర్ వేసుకున్నా బాగుంటుంది, ఫ్లేవర్ సూపర్. నేను ఇందులో 6 వెల్లుల్లి రెబ్బలు, అల్లం గ్రేట్ చేస్తున్నాను. అల్లం ముక్కలు అయితే పిల్లలు తినరు కదా, ఇలా గ్రేట్ చేస్తే తెలియదు వాళ్ళకి, తినేస్తారు. దీంట్లో ఆనియన్స్ మీడియం సైజు చిన్నదనమాట ఆనియన్ ఇది కొంచెం వేగాక సాల్ట్ హాఫ్ స్పూన్, పసుపు హాఫ్ స్పూన్, చిల్లీ పౌడర్ హాఫ్ స్పూన్ ఒకసారి వేపుకుందామండి. ఈ చిల్లీ పౌడరు సాల్ట్ వేసి వేపడం వల్ల చాలా త్వరగా వేగిపోతాయి. ఒక 1 మినిట్లోనే ఆనియన్స్ ఫ్రై అయిపోతాయండి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన దీంట్లోని టమాటా పేస్ట్ పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ని వేసేసుకుందాం. ఈ టమాటా పేస్ట్లో చిన్న గోలీ సైజు చింతపండు ఇమిలి వేసుకుందామండి. ఇది కొంచెం మరిగాక ఆ రసం వచ్చేస్తుంది. ఓకే, ఇందులో జార్లోని ఇంకొంచెం వాటర్ వేసుకుని ఆ వాటర్ కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇది ఆల్రెడీ బాయిల్ అయిన టమాటాస్ అయినా దీన్ని ఒక పక్కన పెట్టాను నేను, అదే పక్క బర్నర్లో పెట్టాను. ఇది ఇంకో పక్క బర్నర్లోని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి దీంట్లో కూడా గీ 5 స్పూన్స్ గీ వేసుకున్నాను. ఈ గీలో ఎగ్స్ బాయిల్ చేసిన ఎగ్స్ ఉన్నాయి కదా, వీటిని ఇక్కడ ఫ్రై చేస్తున్నాను. గీలోని ఎగ్స్ ఫ్రై చేయడం వల్ల అసలు కర్రీ అంతా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. తినేటప్పుడు అయితే ఎంతో సాఫ్ట్గా ఉంటుంది. దీనిపైన పసుపు, హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసాక దీన్ని అటు ఇటు అలా కలుపుతూనే ఉండాలండి. ఏమైనా ఒక్క నిమిషం ఆపామంటే కిందన అంటేస్తుంది. ఇలా మూవ్ చేస్తూ ఉండటం వలన కిందన మాడదనమాట ఎగ్, లేకపోతే ఆ పీస్ అంటుకుని ఉండిపోద్ది. ఇవ్వండి, ఇవి ఇలా వేగాక మరీ డీప్గా వేపేయకూడదు. ఇలా వేగాక ఇవి తీసి ఆ పక్కనే కుక్ అవుతున్న ఈ టమాటా పేస్ట్లోని ఎగ్స్ని వేసుకోవాలి. సాల్ట్ చూసుకోండి మీ టేస్ట్కి సరిపడా. చిల్లీస్ ఎక్కువ వేసుకుంటాం కనుక చిల్లీ పౌడర్ ఇందులో తక్కువ వేసుకుంటున్నాము. అదే చూసారా, ఈ ప్యాన్లోని రిమైనింగ్ గీలోనే 3 వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు హాఫ్ స్పూన్, ఆనియన్స్ కొన్ని, కర్రీ లీవ్స్, చిల్లీస్ తర్వాత జీరా కొంచెం వేసుకొని ఇవి కొంచెం వేగాక ఆ ఎగ్లో వేసుకోవాలండి. తీసుకొస్తున్నాను. ఇవి చూసారా, పేస్ట్ కూడా చాలా థిక్గా అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులోని వేసేసుకోవాలి. ఇలాగ తాలింపు పెట్టిన ప్రతిదీ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది కలుపుకోవాలి అటు ఇటుని. చింతపండు నేను బయటికి తీసేసాను, కలిపేసుకున్నాను నేను. మా ఫాదర్ ఫోన్ చేయడం, మొబైల్ కట్ అయిపోయింది. సో వీడియో నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు కలుపుకున్నాను కదా, దీంట్లోని చిల్లీస్ వేసుకుంటున్నానండి. ఇందులో నేను మినిమం ఒక 10 చిల్లీస్ వేసానండి. అందుకేనండి నేను చిల్లీ పౌడర్ చాలా తక్కువ వేసుకున్నాను.
చిల్లీస్ వలన ఒక మంచి అసలు టేస్టే మారిపోతుంది. ఎగ్స్కి చిల్లీకి కాంబినేషను హిట్ అన్నమాట. సో కొంచెం కొత్తిమీర, ఈ చిల్లీస్ అటు ఇటు కలుపుకుంటాం కదా కూరలో అన్నంలో వేసుకునేటప్పుడు, ఈ చిల్లీస్ అలా తినేయచ్చు. చిల్లీస్ చాలా బాగుంటాయి. ఇందులో గీతో చేయడం వలన ఈ ఎగ్ కర్రీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే దీన్ని బటర్ క్రాస్ చేసి వస్తుందండి. టేస్ట్కి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని శ్యామ్సోయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. నేను కొత్తగా పెట్టానండి ఈ ఛానల్. నాకైతే వ్యూస్ ఏమీ రావట్లేదు. మీరు చూసి ఎంకరేజ్ చేయండి. కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ పెడితే దాన్ని బట్టి నేను ఎలాగ ముందుకు వెళ్ళాలో కూడా తెలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.